యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. నరుని హృదయములో ఆలోచనలు అనేకము పుట్టును, యెహోవా వాక్కు తీర్మానమై స్థిరము. నరుల హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడుతూ ఉంటాయంట, కానీ దేవుడి చిత్తమే జరిగించబడుతుంది. ప్రతి ఒక్కరు అనుకుంటారు, ఏమనుకుంటారంటే నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, నేను చేయబట్టే జరిగింది. ఇంకా కొన్ని ఆశలు ఎలా ఉంటాయంటే అది సంపాదించుకోవాలి, ఇలా సంపాదించుకోవాలి, అవి తీసుకొచ్చుకోవాలి, ఇలా నా పట్ల జరగాలి అనే కొన్ని ఊహలు ఆలోచనలు ఎన్నో రకాలుగా మరి వారు ఆలోచనల ప్రకారం వెళ్ళాలని ఎన్నో ప్రయత్నం చేస్తుంటారు. కానీ దేవుడి చిత్తము లేనిది, దేవుడి నిర్ణయం లేనిది ఎక్కడెక్కడ ఒక అడుగు కూడా ముందేయలేము. ఆయన చిత్తము లేనిది. కానీ మనం అనుకుంటాము, మనము ఒకటే ఆశ, ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తూ ఆశపడుతూ వీటి విధానంగా పరిగెడుతూ ఉంటూ మా సొంతంగా మా నిర్ణయ ప్రకంగా చేసుకున్నాం అనుకుంటారు. కానీ ప్రతి విషయంలో కూడా దేవుడి చిత్తం జరుగుతూ ఉంటుంది. కానీ మనము ఆలోచించం. దేవుని ఏర్పాటు, దేవుని తీర్పు, దేవుని యొక్క తీర్పు ప్రకారంగానే, ఆయన చిత్త ప్రకారంగానే జరిగించబడుతూ ఉండగా మన జీవితంలో కూడా దేవుణ్ణి ఒక్కటి అడగాలి. దేవా, నీ చిత్తము నా ఎడల ఏమై ఉన్నదో నీ చిత్తము నా పట్ల జరిగించయ్యా అని మనం అడగడము నేర్చుకోవాలి. చాలామంది అలా అడగరు. నాకు ఈరోజు ఈ పని జరగాలి ప్రభా, నాకు ఈరోజు ఈ కార్యం జరగాలయ్యా, నేను వెళుతున్న పనిలో ఇది సక్సెస్ కావాలి ప్రభా, నేను ఉద్యోగం కోసం వెళ్తున్నాను, నాకు ఉద్యోగ విషయంలో అద్భుతం జరగాలి ప్రభా, నువ్వు కార్యం చేయాలి అని ప్రార్థన చేసుకుని వెళ్తారు. ఒకవేళ ఉద్యోగం రాలేదనుకోండి, అప్పుడు వచ్చి ఏమంటారు? బాధపడుతూ ఏడుస్తూ, దేవుడు ఏం చేశాడు, ఇంత ప్రార్థన చేసుకుని వెళ్ళాను కదా, ఇంతగా నేను మొరపెట్టి వెళ్ళాను కదా, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, దేవుడు నాకేం చేశాడంటారు. కానీ ఆ ఉద్యోగం రాలేదు అంటే దాని వెనకాల ఏమై ఉందో ఒకసారి మనం ఆలోచించుదాం. ఒకవేళ రాలేదు అనుకుంటే దాని వెనకాల ఏం జరుగుతుందో ఆలోచించుకోలేము. ఒక ఊర్లో ఇలాగ జరిగించబడ్డదంట. ఇది జరిగిన విషయము. ఒక కుమారుడు ఇలాగ ఉద్యోగం కోసము చాలా కూడా అనేక స్థలాలకు వెళ్ళాడంట, అనేక ఇంటర్వ్యూలకు వెళ్ళాడంట. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా తన జీవితంలో ఒక్క జాబ్ కూడా రావట్లేదంట. తను గవర్నమెంట్ జాబ్ కోసము ప్రిపేర్ అవుతున్నాడంట, మరలా ఖాళీగా ఉండకుండా ప్రైవేట్ ఒక జాబ్ కూడా చేస్తూ ఉన్నాడంట. కానీ తనకు ఒక మంచి ఒక పెద్ద కంపెనీలో వారు పిలిచారంట, ఇంటర్వ్యూ పిలిచారంట. అతను చాలా పెద్ద కంపెనీ అంట. కంపెనీ ఇంకా తను అసలు గవర్నమెంట్ జాబ్ కంటే ఈ యొక్క కంపెనీలో చేస్తే తనకు అమౌంట్ చాలా వస్తుందంట. గవర్నమెంట్ జాబ్ ఒకవేళ చేసినా కానీ తనకి నెలకి కనీసం ₹1,00,000 అనేది రాదంట. కానీ ఈ యొక్క జాబ్లో జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ ₹1,00,000 మరి తనకు రావడం జరుగుతూ ఉంటుందంట ఆ కంపెనీలో. ఇంకా పోన్ అలాగా ఆ కంపెనీలో చేస్తూ ఉన్నప్పుడు కనీసము సీనియర్గా ఉన్న వారికి 2,00,000 దాకా శాలరీ వస్తుందంట ఆ కంపెనీలో. అంత పెద్ద కంపెనీ అంట. తను అనుకున్నాడంట, ప్రార్థన చేసుకున్నాడంట. తను కూడా క్రైస్తవుడు. చేసుకొని బాగా ప్రార్థన చేసుకొని, ప్రభా నేను వెళ్తున్నాను, నాకు ఖచ్చితంగా ఈ జాబ్ రావాలి, ఎన్నో జాబ్ల కోసం నేను వెళ్ళాను కానీ ఎక్కడా రాలేదు, కానీ ఈ యొక్క కంపెనీలో మాత్రం నాకు జాబ్ రావాలి ప్రభా అనేసి తను బాగా ప్రార్థన చేసుకొని, లేదయ్యా నువ్వు ఖచ్చితంగా నా పట్ల జరిగించాలి అనేసి తను వెళ్ళాడంట. వెళ్ళాక వాళ్ళు ఇంటర్వ్యూలు అడిగినవన్నీ మంచిగా చెప్పాడంట. తను చాలా సంతోషంగా వచ్చాడంట, ప్రభు నా పట్ల ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని ఆశతో వచ్చాక ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిందంట. అప్పుడు ఆ మనసుకి ఎంత బాధ ఉంటుంది. కానీ తను చాలా ఎలా అంటే తనలో ఒక బాధ, వేదనగా అనిపించిందంట కొద్దిగా. కానీ తను ఒకటే అనుకున్నాడంట, ప్రభా నేను ఒక మాట నిన్ను అడగకపోతుని, నీ చిత్తము ప్రభా నాకు మాట అడగలేదయ్యా, సరే ప్రభా నీ చిత్తంలే, ఇక నీ చిత్తం ఎలా ఉంటే అలానే జరిగించలే ప్రభా అనేసి తను కొంత బాధపడ్డాడంట. బాధపడ్డాక ఆ వ్యక్తి నాకు కాల్ చేశాడు. ఆ కుమారుడు చేసి, అమ్మా ఇలా నేను జాబ్ కోసము ప్రిపేర్ అయ్యాను, గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిపేర్ అవుతున్నాను, కానీ నాకు ఇలా కంపెనీలో ఒక జాబ్ వచ్చిందమ్మా,
ఆ జాబ్కు ₹1,00,000 ఫస్ట్ శాలరీ, తర్వాత వెళ్తూ వెళ్తూ సీనియర్గా ఉన్నప్పుడు నాకు 2 lakhs దాకా వచ్చేటి. కానీ మరి దేవుని చిత్తము నేను అడగలేదు. నాకైతే ప్రభువుని అడిగాను, ఖచ్చితంగా కావాలి ప్రభు అని. కానీ నాకు రాలేదమ్మా. కానీ చాలా బాధ అనిపించింది. సరే దేవుని నిర్ణయం ఎలా ఉందో తెలియదమ్మా అన్నప్పుడు ఒకటే అన్నాను, నాన్న ప్రార్థన చేసుకో, దీని వెనకాలే దేవుడు నీకు ఒక అద్భుతమైన మేలుకరమైనది ఉన్నదేమో. కానీ ఈ విషయంలో నీకు రాలేదని బాధపడొద్దు, కృంగిపోవద్దు. కృంగామనుకో, బాధపడ్డామనుకో వచ్చే ఆశీర్వాదాన్ని మనకు దూరం అయిపోతుంది. ఒకటే దేవుణ్ణి అడగాలి, దేవా నీ చిత్తము ఎలా ఉంటే అలా జరిగించండి ప్రభా, నీ చిత్తమే జరిగించబడాలి ప్రభా అని మనం అడగాలి. అదొకటే చేయాలి నాన్న అనేసి అన్నప్పుడు సరేమ్మా అన్నాడు. తర్వాతకి నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్కి మరలా తను ప్రిపేర్ అవుతున్నాడంట. అద్భుతంగా తనకి గవర్నమెంట్ జాబ్ రావడం జరిగిందంట. చూడండి ఎంత గొప్ప కార్యం. అతను ఇంకా చాలా సంతోషపడుతూ నాకు కాల్ చేశాడమ్మా, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇది పోయినా దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, కానీ శాలరీ తక్కువ అమ్మా అన్నప్పుడు పర్వాలేదు నాన్న, గవర్నమెంట్ జాబ్ రావడమే గొప్ప విషయము ఆ కంపెనీలోని కంటే అనేసి అన్నప్పుడు సరే అమ్మా ప్రార్థనలో పెట్టండి అన్నాడు. మరలా అతను నాకు 1 సంవత్సరం తర్వాత కాల్ చేశాడు బాబు. చేసి అమ్మ మీకు ఒక విషయం చెప్పాలి, నేను చాలా బాగున్నాను, నా మ్యారేజ్ కూడా అయిపోయింది, కానీ ఒక విషయం చెప్పాలమ్మా అంటే చెప్పినానా 1 year అయింది మాట్లాడక అన్నప్పుడు ఆ కంపెనీ మొత్తం మూసివేయబడ్డదమ్మా, నాకు అప్పుడు రాకపోవడం మంచిదైంది అన్నాడు. చూడండి ఎంత అద్భుతం. దేవుడు చిత్తం కోసం ఎదురు చూడాలి, కానీ మన ఆశలు, ఆలోచనలు, కోరికలు ఎలా ఉంటాయంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో ఆలోచిస్తాము, ఏమో కావాలని కోరుకుంటాం. ఒకవేళ అబ్బాయికి ఆ కంపెనీలో వచ్చిందనుకోండి, అలా వస్తే కొన్ని రోజులకి ఆ కంపెనీ నుండి కంపెనీ క్లోజ్ అయిపోయింది, తర్వాతకి తను రోడ్డును పడేవాడు. అదే ఎప్పటికీ ఉండే గవర్నమెంట్ జాబ్ రావడం అనేది గొప్ప విషయం. ఆ జాబు ఎప్పటికీ మరి పోవడం అనేది ఉండదు. దేవుడు చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుడు ప్రతిదీ కూడా మనకు ఒక మంచి మేలుకరమయ్యి మంచి విషయాల్లో మన పట్ల దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే మనని ఎప్పుడు కూడా ఒక ఉన్న స్థితిలో చూడాలనుకుంటాడు ప్రభు. కానీ ఆ ఉన్న స్థితికి వెళ్ళే వరకు ఎదురు చూడాలి, వేచి చూడాలి. మనం అలా ఎదురు చూడలేము, వేచి చూడలేము. అలా చూడకపోవడం బట్టి మన జీవితంలో అన్నీ నష్టపోతూ ఉంటాం. ఎదురు చూసిన వారి జీవితంలో ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు చేసే కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి, కానీ మన జీవితంలో అలా ఉండలేకపోతున్నాం. కానీ నిరీక్షణ చాలా అవసరం. ఓర్చుకొనుట, సహనము కలిగి ఉండుట, అది మన జీవితానికి ఎన్నో మేలుల్ని మరి అనుగ్రహించబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో దేవా నీ చిత్తమయ్యా, నీ చిత్తాన్ని జరిగించమని మనం అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. అన్ని విషయాలలో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ఎంతమంది ప్రభు చూస్తూ ఈ ఆశీర్వాదం పొందుకుంటున్నారో ప్రభు, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏసయానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, విజ్ నాట్ ద మై హోలీ స్పిరిట్, ఐ క్యాన్ బి లార్డ్ ద లిస్ట్ టెల్ బి గోబ్రికా ఫ్లవరికా మందర్. ఏసయానికి వందనాలు ప్రభు. నీ చిత్తాన్ని నెరవేర్చున్నట్లుగా నీ చిత్తము కోసం ఎదురు చూసేవారుగా ప్రతి ఒక్కరిని కూడా విల్ బి గోబ్రికా ఫ్లైడ్ స్టిల్ బికాస్ మీద ఇచ్చింది నాయన. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.